చాలామంది వాడు నా గురించి ఇట్లా అనుకుంటుండు, వాడు నా గురించి ఇట్లా అన్నాడంట అని ఎక్కువ ఫీల్ అయిపోతాం కదా. చిన్న స్టోరీ చెప్తా, ఒక ఏనుగు కథ. అది చెప్పినాక ఈ పంచాయతీలన్నీ మర్చిపోతారు, పక్క ఎవడేమని అనుకున్నా లైట్ అనుకుంటారు. మొత్తం స్టోరీ అయితే వినండి. ఒక ఏనుగు రోడ్డు పైన పోతుంటే అందరు మొక్కుతూ ఉంటారు. కామన్గా దేవుడు మనం గణేష్ లెక్కలు పూజిస్తాం కాబట్టి ఏనుగును మొక్కుతూ ఉంటాం. వెనకాల కుక్కలేమో ఒర్లుకుంటూ వస్తాయి ఏనుగును చూసి. అయితే ఏనుగుకి కుక్కకి ఏం పంచాయతీ లేదు, ఆయన కుక్కలు ఉరులుతూనే ఉంటాయి, ఒక రేంజ్లో ఉరులుతాయి. అది ఎందుకు ఉరులుతున్నాయో తెలియదు. ఇద్దరి మధ్యలో పంచాయతీ ఏం లేదు ఏనుగుకు కుక్కకు. కుక్కలకు ఒకవేళ నోరు ఉంటే ఏం చెప్తుండే తెలుసా? మాకు ఏనుగుతోటి పంచాయతీ కాదు, మీరు అందరు మొక్కుతురు కదా, నాకు మీతోటి పంచాయతీ. మీరందరూ ఏనుగు పోతుంటే మొక్కుతుంటే నాకు జెలస్ అనిపిస్తుంది. మేము రోడ్ల మీద ఇంత ఎరుగుతాం, మమ్మల్ని ఎవ్వరు మొక్కరు, ఏనుగు పోగానే మీరు మొక్కుతారు, అందుకే మాకు జెలస్ అనిపిస్తుంది, అందుకే ఉరులుతున్నాము అని చెప్తాయి. అట్లనే మీరు కూడా లైఫ్లో ఎదుగుతున్నప్పుడు ఏదో సక్సెస్ చిన్న సక్సెస్ వచ్చినా మీ మీద ఒర్లుతూ ఉంటారు, అడ్డగోలు ఒర్లుతారు, ఉన్నా లేకున్నా మాటలు కల్పించి ఒర్లుతూనే ఉంటారు. ఇప్పుడు ఏనుగు ఏం చేస్తుంది? నడుచుకుంటూ పోతుంటుంది. ఒర్లే కుక్కల గురించి కేర్ చేయదు, పక్కన దండాల గురించి కేర్ చేయదు. దండాలను వదిలేస్తుంది, కుక్కలు ఒర్లేటి వదిలేస్తారు, దానంతా స్ట్రైట్గా వెళ్ళిపోతుంటుంది. మీరు కూడా ఎవడన్నా పొగిడినా సరే పట్టించుకోకూరి, ఎవరన్నా కించపరిచినా సరే పట్టించుకోకూరి, ఏనుగు లెక్కల సీదా వెళ్ళండి. అప్పుడు లైఫ్లో సక్సెస్ అవుతారు. అండ్ ఈ పంచాయతీలన్నీ మైండ్లోకి వెళ్ళిపోతాయి. మీకు ఈ పంచాయతీలన్నీ పెట్టుకోరు, మైండ్ క్లియర్గా ఉంటుంది. పొగిడినా సరే అలానే రియాక్ట్ అండి. అండ్ కించపరిచినా సరే ఎవడేమనుకున్నా ఎలిఫెంట్ మైండ్ సెట్ తోటి వెళ్ళిపోండి, సీదా వెళ్ళిపోండి. అప్పుడే లైఫ్లో సక్సెస్ అయితే గుర్తుపెట్టుకో ఈ మాట.